టమాటా 5 రూపాయలు మాత్రమే. ఏంటనా ఎంత? ఇది 50, 30, 25. 50? అవును 30? ఈ టమాటాలు 50 రూపాయల? టమాటా 5 తాజా రూపాయలు, టమాటో. బంగాళదుంప 5 రూపాయలు, వంకాయ 5 రూపాయలు, ఏ కూరగాయలైనా కిలో 5 రూపాయలే. నిజమేనంటా వచ్చిందా? దొండ బెండ ఉల్లి టమాటా కీరా దోశ అన్ని కిలో 5 రూపాయలేనా? కొనేద్దాం పదా. ఆలు 5 రూపాయలు, టమాటా 5 రూపాయలు, అన్ని చవక. రండి రండి, ఏ కూరగాయలైనా కిలో 5 రూపాయలే. ఏ కూరగాయలైనా కిలో 5 రూపాయలే. బాబాయ్ ఏంటి విషయం? ఈ రోజు ఏదైనా స్పెషల్ ఉందా ఏంటి? అన్ని కూరగాయలు చవకగా అమ్మేస్తున్నావు? మా పొలంలో పంట తెచ్చి అమ్ముతున్నా. ఎవడ్రాడు? కొత్తగా వచ్చాడేంటి? వెళ్ళేదంటే చూడు. సరే అదర కొట్టేశావు. అలా అయితే ఓ పని చేయి, అన్ని కూరగాయలు 5 కిలోల చొప్పున ప్యాక్ చేసి ఇవాళ ఆశ్రమంలో పండగే. ఎవడ్రా నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? ఇక్కడ ఎందుకు అమ్ముతున్నావు? అన్నా కూరగాయలు ఇక్కడ అమ్మకూడదా అన్నా? కూడదు. ఇక్కడ అమ్మాలంటే మామూలు ఇవ్వాలి, అర్థమైందా? ఏంటన్నా ఇది? ఇది చాలా పెద్ద తప్పనా? ఇలా అమ్ముకునే వాళ్ళని ఇబ్బంది పెట్టడం తప్పే కదన్నా. ఏంట్రా తప్పు? మామూలు ఇవ్వాల్సిందే. ఎందుకు ఇవ్వాలి మీకు? నా వెనకాల చాలా మంది పెద్ద పెద్ద పోలీసులు ఉన్నారు, రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ పైసలు ఇవ్వాల్సి ఉంటుంది కదా. అవునా? 100 రూపాయల నోట్ల కట్టలకి అమ్ముడు పోయేవాడి స్థానం మనసులో కాదు, పాదాల కింద ఉంటుంది. కానీ అదే జనం కోసం జీవించి కలేజా ఉన్నోడి స్థానం మందిరంలోను, మసీదులోను, ప్రజలందరి గుండెల్లోనూ ఉంటుంది. అలాగా? ఎవడ్రా దమ్మున్నాడు? పిలువండి. పిలవరండి, పిలువు. బాసు! ఎండలో రక్తాన్ని నీరు చేసి వానకి తడిచి ఒక రైతు వ్యవసాయం చేసి పండించిన పంటని ఇక్కడికి తీసుకొచ్చి మీలాంటి వాళ్ళని భరిస్తూ ఎందుకు కష్టపడుతున్నారో తెలుసా? మనలాంటి వాళ్ళ కడుపు నింపడం కోసం రా. కానీ మీలాంటి వాళ్ళు రైతుకో చీడలా మారారు. ఇదిగో వినండి, ఒక దేశం రాజకీయ నాయకుడు లేకపోయినా, ఇంజనీర్ లేకపోయినా నడుస్తుంది. కానీ ఒక రైతు లేకపోతే మాత్రం ఏ దేశం నడవదురా. మంచి మనిషిగా ఉండడానికి ట్రై చేయండి. మరణించిన తర్వాత కూడా మనుషులు మనసులో పెట్టుకుంటారు. వెళ్ళండి. బాబు, మీరు మాకు దండం పెట్టడం కాదు, మేమే మీకు పాదాభివందనం చేయాలి. ఆ భగవంతుడు నిన్ను చల్లగా చూడాలి బాబు. బాబాయ్ మా కూరగాయలు. బాబు రండి. పదండి పదండి. ఇది ఇప్పుడే రిపేర్ అయ్యేలా. లిఫ్ట్ లిఫ్ట్ లిఫ్ట్. ఓ ముద్దు పెట్టవే జిగేలు రానే
కన్నైనా కొట్టవే జిగేలు రాణి ఓ ముద్దు పెట్టవే జిగేలు రాణి కన్నైనా కొట్టవే జిగేలు రాణి లిఫ్ట్ 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 హలో ప్లీజ్ హలో లిఫ్ట్ ఎవరు ఆపట్లేదేంటి? వర్ష వీళ్ళకిలా కాదు, ఈ మగాళ్ళందరూ కుక్కల్లా ఉంటారు. ఇలాంటి కుక్కలకి ఎముక ముక్కు చూపిస్తే పరిగెత్తుకుంటూ వస్తారు. ఇప్పుడు చూడు ఏం చేస్తారు. మరి నాకేమిస్తావే జిగేలు రాణి ఓ ముద్దు పెట్టవే జిగేలు రాణి కన్నైనా కొట్టవే జిగేలు రాణి వచ్చేస్తున్నారు. ఓ ముద్దు పెట్టవే జిగేలు రాణి కన్న బస్సు 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 చూసావా ఎలా ఆగిందో? పదండి. ఎక్స్క్యూజ్ మీ, మేమంతా డాక్టర్స్. అందరం ఒక మెడికల్ క్యాంప్ కోసం వచ్చాం. మా కార్ పాడైపోయింది. మాకు హైవే వరకు లిఫ్ట్ ఇస్తారా ప్లీజ్? ప్లీజ్. హలో, మిమ్మల్ని అడిగేది. అలాగే అలాగే రండి రండి ప్లీజ్ వెనకెళ్ళరా భయ్యా ఇది అన్యాయం. నా చిన్నప్పటి నుంచి ఈ సీట్ నా రిజర్వేషన్. నేను వెనక్కి వెళ్ళాలా? నీకే చెప్పేది లేదు, నేను బంగారం కదా నేను వెళ్ళను. రా ప్లీజ్ కుదరదు. వెళ్ళు అర్థమైంది. మేము వెళ్తాం బిజినెస్ క్లాస్కి. మీరంతా మా వాడితో వెనక్కి వెళ్ళిపోండి మీరు మన ఇలా business రండి. class ఇక్కడ కదా. కూర్చోండి ఇదేనా మీ బిజినెస్ క్లాస్? అయ్యో ఇదే మా బిజినెస్ క్లాస్. ఈ సామాన్లన్నీ ఆశ్రమానికి తీసుకెళ్ళటం మా బిజినెస్. ఈ బండి మా క్లాస్. సో బిజినెస్ క్లాస్ అయిందిగా. ఓకే. అయ్యా పోనీ పని. హలో హలో, లోపలికి వచ్చేస్తావేంటి? రోడ్డు చూడు. సారీ మీరెప్పుడు ఇలా సగంతోనే ఉంటారా? డోర్ ఓపెన్. ముయ్యరా? సరే కానివ్వండి. సారీ సారీ సారీ. సారీ. షాక్ ఇచ్చి సారీ ఎందుకు చెప్తావు? నాకు హాయిగా ఉంది. ఏంటనా? నువ్వు మంచిగా మారుతావని చాలా చెప్పాను కానీ నువ్వు ఇంకా మారలేదు. దెబ్బలు తినడానికి మళ్ళీ వచ్చావేంట్రా? వెళ్ళు 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 వెళ్ళు. నన్ను కాదు ఆండి కొట్టు. వీడా ఈ బండోడా? మా వాడొక్కడే మీ అందరితో సమానం. బస్సు, కుమ్మేయ్. ఏమైంది బస్సు? నీ పవర్ పోయిందా? నీ పవర్ పోయిందా? పవర్ పవర్ వదిలి చూస్తుంది. ఇజ్జత్ కి సవాల్. పవర్ చూపించు. వెళ్ళు వెళ్ళు.